టీఎస్ ఎంసెట్ 2024 సంబంధించి బైపీఎస్ టీమ్ యొక్క బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసిన స్టూడెంట్కి అయితే ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది. చాలా వీడియో సెక్షన్ కింద వచ్చేసి కూడా మరి యొక్క డేట్ ఎప్పుడు ఉంటుంది, మరి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అని కూడా చాలామంది అడిగారు. కంప్లీట్గా మీకు ఈ వీడియో చూపిస్తాను అనమాట. లైక్ ఏ విధంగా అంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడు రిలీజ్ చేశారు, మరి ఈ ఇయర్ ఎప్పుడు రిలీజ్ చేసిన ఒక ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియో స్కిప్ చేయకుండా ఇన్వైట్ చూడండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే బీఎస్సీ నర్సింగ్లో సీటు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆల్రెడీ మనము గత లాస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన కౌన్సిలింగ్ అనమాట. ఈ ఇయర్ కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్గా చెప్తాను. ఓకే, మనం చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసి కేఆర్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈసారి ఎలా ఉంటుందో అసలు తెలియాల్సి ఉంది. మనకి ఇక్కడ 99% అయితే ఖచ్చితంగా మనకు కేఆర్ఆర్ యూనివర్సిటీ ఇష్యూ చేస్తుంది నోటిఫికేషన్ కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ 4-year డిగ్రీ కోర్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి 19/8/2023 అనమాట. మనకు ఆగస్ట్ 19th అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అప్లికేషన్ చేసుకోవడానికి. ఇక్కడ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్లో మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కానీ, అదేవిధంగా మనకు ప్రొవిజనల్ మిలిటరీ లిస్ట్ రావడం కానీ, అదేవిధంగా వెబ్ ఆప్షన్ ఎలిజిబిలిటీ లిస్ట్ రావడం కానీ, ఈ విధంగా మనకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్లీట్గా ఉంటుందన్నమాట. కంప్లీట్గా మనకి ఈసారి మనం చూసుకున్నట్టయితే మన డేట్ ఈసారి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూడండి. మనకు ఖచ్చితంగా ఆగస్టు లోపు రిలీజ్ చేస్తారు, లేదంటే మనకి ఇక్కడ జూలై లాస్ట్ వీక్లో కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, మీకు స్టెప్ బై స్టెప్ అనమాట. ఒకసారి నోటిఫికేషన్ రాగానే అప్లికేషన్ ప్రాసెస్ నుంచి స్టిల్ మీకు సీటు వచ్చేంత వరకు, కాలేజీ వెళ్ళేంత వరకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.